జై హింద్ టు డిఫెన్స్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనం 2025 కి సంబంధించి డిఫెన్స్ కు సంబంధించి ఏ జాబ్స్ ఉన్నాయి, అలాగే ఏ టైంలో ఉన్నాయి, వాటి క్వాలిఫికేషన్ ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుందాం. 10th లెవెల్లో ఉన్న జాబ్స్ ఏంటి, అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న జాబ్స్ ఏంటి అనేది కూడా స్పష్టంగా తెలుసుకుందాం. ఫస్ట్ 10th లెవెల్లో ఉన్న జాబ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. చాలా మంది చదివే పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నాకు ఎర్లీగా జాబ్ వస్తే బాగుండు, అలాగే నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ అవుతాను అనే ఉద్దేశంతో కొంతమంది 10th మీద జాబ్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళైనా పర్లేదు, లేదా 10th వరకే చదువుకున్నాము, ఇక ఇంటర్మీడియట్ హైయర్ స్టడీస్ చేయలేదు, మరి నాకేమైనా అవకాశం ఉంటుందా అంటే వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్ అనేది 10th లెవెల్లో ఉన్న జాబ్స్ ఏంటనేది ఉపయోగపడతాయి. అవేంటనేది ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. 10th లెవెల్లో ఆర్మీకి సంబంధించి జీడీ జనరల్ డ్యూటీ, నెక్స్ట్ వచ్చేసి టీడీఎన్ అంటే ట్రేడ్స్ మ్యాన్, ఈ రెండు ఆర్మీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి నావీకి సంబంధించి ఎంఆర్ మెట్రిక్ రిక్రూట్మెంట్, ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి. ఈ గ్రూప్ సి అనేది మాత్రం ఆఫ్లైన్ లో ఉంటుంది. హాల్ టికెట్ వస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చినట్లే. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి 10th లెవెల్లో ఉన్న గ్రూప్ సి అనే నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అప్లై చేసుకోవటం మాత్రమే మనం చేయగలుగుతాం. హాల్ టికెట్ అనేది మాత్రం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరెవరికి ఇవ్వాలి అనేది ఫిల్టర్ చేసి హాల్ టికెట్స్ వాళ్ళు పంపిస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ హాల్ టికెట్లు వస్తాయి అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాబట్టి హాల్ టికెట్ వస్తే ఖచ్చితంగా ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి కి జాబ్ వచ్చినట్లు అని చెప్పేసి మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఇవి ఎయిర్ ఫోర్స్, నావీ, ఆర్మీకి సంబంధించి 10th లెవెల్లో ఉన్నవి. నెక్స్ట్ కోస్ట్ గార్డ్ కు సంబంధించి డిబి డొమెస్టిక్ బ్రాంచ్, అలాగే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్. ఎస్ఎస్సి జీడి అంటే బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, ఇలా వాటికి సంబంధించి కూడా 10th లెవెల్లో ఉన్న జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. ఇవి 10th మీద ఉన్న జాబ్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న జాబ్స్ గురించి తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ లెవెల్లో డిఫెన్స్ కు సంబంధించి 2 రకాల జాబ్స్ ఉంటాయి. ఆఫీసర్స్ కు సంబంధించి, అలాగే నాన్ ఆఫీసర్స్ సంబంధించి. ఆఫీసర్స్ కు సంబంధించి సహజంగా ఎన్డీఏ, నెక్స్ట్ వచ్చేసి ఎంఎన్ఎస్ మిలిటరీ నర్సింగ్ సర్వీస్. ఇవి 2 ఆఫీసర్స్ కు సంబంధించిన జాబ్స్. ఇక నాన్ ఆఫీసర్స్ కు సంబంధించిన జాబ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ లెవెల్లో ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి ఎక్స్ అండ్ వై, నావీకి సంబంధించి ఎస్ఎస్ఆర్, అలాగే కోస్ట్ గార్డ్ కు సంబంధించి జీడీ జనరల్ డ్యూటీ, కోస్ట్ గార్డ్, నావిక్, జీడీ. అలాగే ఆర్మీకి సంబంధించి టెక్నికల్, అలాగే క్లర్క్, టెక్నికల్ అసిస్టెంట్ గానీ క్లర్క్ కు సంబంధించి గానీ. ఇవి ఇంటర్మీడియట్ లెవెల్లో ఆర్మీకి సంబంధించి ఉన్న జాబ్స్. నెక్స్ట్ ఏ జాబ్స్ ఏ టైంలో ఉంటాయి అనేది 2025 లో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఎగ్జామ్స్ ఏ టైంలో ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఎన్డీఏకి సంబంధించిన ఎగ్జామ్ సంవత్సరంలో 2 టైమ్స్ ఉంటుంది. 13th ఏప్రిల్, అలాగే 14th సెప్టెంబర్. నెక్స్ట్ ఎంఎన్ఎస్ కు సంబంధించిన ఎగ్జామ్ సంవత్సరంలో ఒకసారి ఉంటుంది. అది కూడా మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఉండవచ్చు. నెక్స్ట్ నావీకి సంబంధించిన ఎగ్జామ్. నావీకి సంబంధించి సంవత్సరంలో ఒక నోటిఫికేషన్ ఉంటుంది. అయితే 2 నోటిఫికేషన్స్ కు సంబంధించిన జాబ్స్ ఏవైతే ఉంటుందో ఆ జాబ్స్ కు సంబంధించిన 2 నోటిఫికేషన్స్ కు సంబంధించి ఒకేసారి నోటిఫికేషన్ లో ఫిల్ చేస్తున్నారు. ఈ నావీకి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకి మేలో ఉంటుంది. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ఎగ్జామ్. ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి సంవత్సరంలో 2 నోటిఫికేషన్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ మార్చిలో ఒకసారి ఉంటుంది, అలాగే నవంబర్ లో ఒకసారి ఉంటుంది. నెక్స్ట్ ఆర్మీకి సంబంధించిన ఎగ్జామ్స్. ఆర్మీకి సంబంధించి మనకి సంవత్సరం మొత్తం మీద ఒకే ఒకసారి నోటిఫికేషన్ ఉంటుంది. అది కూడా ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ కోస్ట్ గార్డ్ కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఏప్రిల్ అండ్ నవంబర్. నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఎగ్జామ్స్. ఎస్ఎస్సి జీడీ అనేది సంవత్సరంలో ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరిలో ఉంటుంది. ఇవి ఎగ్జామ్ సంబంధించిన డేట్స్. సో అంటే 2025 లో ఏ టైంలో ఏ ఎగ్జామ్ ఉంటుంది అనేది, అలాగే ఏ నోటిఫికేషన్స్ ఉంటాయి అనేది క్లియర్ గా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే రామయ్య డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి. అలాగే మా కంటెంట్ మీకు గనక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.